నేను ముస్లిమ్స్‌ని గానీ, క్రిస్టియన్స్‌ని గానీ, హిందువులని గానీ ఎవ్వరిని ఉద్దేశించి అనటం లేదు. పాపం ఒక క్రిస్టియన్ ఆవిడ మొఖానికిన, కాలుకిన పసుపు రాసుకుందట. ఈ క్రిస్టియన్స్ అందరూ అన్నారు ఆవిడ హిందువుల్లాగా లేదంటే ఏదో మతంలాగా ఆవిడ మొఖానికి పసుపు రాసుకుంది అనేసి చాలామంది ఎగతాళి చేశారు. అది తను చచ్చిపోతే నరకానికే పోతుందనేసి. అసలు నేనేమంటా అంటే, అలా ఎందుకండి అన్నావు? అది ఒక చిన్న విషయం. ఏంటి ఆ విషయం? నేనేమంటా అంటే, పసుపు అనేది మనకి పగుళ్ళకి కానీ, లేదు అంటే ఏమైనా మొటిమస్ కానీ ఏమైనా వచ్చినప్పుడు అవి పోతాయని పాపం వాళ్ళు రాసుకుని ఉండొచ్చేమో తప్ప ఇంకో విధంగా రాసుకోవటం లేదు. ఇప్పుడు మరి కాలుకి మరి పగుళ్ళు వస్తే మరి పసుపు రాసుకున్నారు తప్పేముంది? ముఖం మీద పగుళ్ళు వస్తే పసుపు రాసుకున్నారు తప్పేముంది? అది చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టుకొని ఉంటే అది కాదండి. వాక్యాన్ని గుండెల్లో పెట్టుకోవాలండి. అంతే తప్ప పసుపు రాసుకున్నారు, ఏదో చేశారని చాలా తప్పు. వాక్యాన్ని పరిశుద్ధంగా మీరు చదవడం నేర్చుకోండి.